Welcome to all my viewers. I am Dr. DP, కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఈ వీడియోలో మీకు సాయుధ బలగాల్లో 25,487 పోస్టులతోని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉద్యోగ ప్రకటన వెలువరించింది. అయితే దీనికోసం 10th క్లాస్ అర్హతతోనే మీరు ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ రాసినట్లయితే 10th క్లాస్ లోపల సిలబస్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ తదుపరి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషను, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. వీటిలో చూసుకున్నట్లయితే మీరు సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ కంట్రీలో ఉన్నటువంటి 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ 25,000 పోస్టుల పైగా ఉన్నటువంటి ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సాయుధ దళాలు అన్నప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, అదేవిధంగా సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్, ఇలా కంపెనీస్ ఉంటాయి. వీటిలలో మన దేశ రక్షణ కోసం మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10th క్లాస్ అర్హతతోనే మీకు ఈ జాబ్ సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇది ఒక చిన్న నంబర్ కాదు, పెద్ద నంబర్. దీనికోసం ప్రయత్నం చేయండి. మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు పోలీస్ కానిస్టేబుల్గా ప్రయత్నం చేస్తుంటారు. ఒకవేళ మీరు ఇక్కడ అవకాశం రానటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మీరు సెంట్రల్లో ఇది ఒక గొప్ప అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. అలాగే దీనికోసం 18 to 23 years ఏజ్ లిమిట్ ఉన్నది. ఈ ఏజ్ లిమిట్ లోపల మినిమం 18 years ఉండాలి. అదేవిధంగా ఈ 23 years లోపల ఉండాలి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్లకు రిజర్వేషన్ ద్వారా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్, బీసీ వాళ్ళకైతే, బీసీ అభ్యర్థులకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అవకాశం ఉంటుంది. ఫుల్ నోటిఫికేషన్ చూసి మీరు దరఖాస్తు చేసుకోండి. ఇంకా మనం ఒకసారి సిలబస్ చూసినట్లయితే ఈ సిలబస్ వివరాలు మనకు 80 క్వశ్చన్స్ మీకు వస్తాయండి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం 160 మార్క్స్. సిలబస్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 40 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ 6th to 10th క్లాస్ లోపల ఉన్నటువంటి మ్యాథమెటిక్స్, ఇంట్రెస్ట్లు కావచ్చు, జామెట్రీ కావచ్చు, ఆర్థమెటిక్ కావచ్చు, అదేవిధంగా ట్రిగనామెట్రీ కావచ్చు, మ్యాట్రిక్స్ కావచ్చు, ఇలాంటి బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. సింప్లిఫికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్స్ ఉంటాయి. అదేవిధంగా మన దేశంలో ఎక్కడ ఉద్యోగం వచ్చినా ఒక వ్యక్తి వేరే వ్యక్తితో మాట్లాడాలంటే భాష మాధ్యమంగా ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ మీద కూడా 40 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. గ్రేట్ డెసిషన్ ఏంటంటే మన ప్రాంతీయ భాషలలో ఈ పరీక్ష పెట్టడానికి నిర్ణయం తీసుకుంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. గతంలో హిందీలో లేదా ఇంగ్లీష్లో మాత్రమే ఇలాంటి పరీక్షలు ఉంటుండే, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఐబీపీఎస్ ఉంటుండే. కానీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పోటీ పరీక్షలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇప్పుడు మన తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఉంది, కన్నడలో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది, తమిళ్లో రాయడానికి అవకాశం ఉంటుంది. అలా రీజనల్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. తద్వారా మీరు క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, చెస్ట్ మెజర్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా లాంగ్ జంపు, హై జంపు,
రన్నింగ్, షార్ట్ పుట్ ఇలాంటివి మీరు ఫిజికల్గా ఫిట్, ఐసైట్ ఇవన్నీ మీకు చెక్ చేసిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు జాబ్ సెలెక్షన్ అనేటువంటిది ఉంటుంది. అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్ లాంటి బలగాల్లో పనిచేయాలంటే మీరు మీ యొక్క దేహ దారుఢ్యాన్ని చాలా ఫిట్గా ఉంచుకున్నట్లయితే ఫిట్ ఇండియా, మీరు దేశాన్ని రక్షించేటువంటి వృత్తిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా మరి దీనికోసం అప్లై చేయడానికి 31/12/2025 అంటే ఈ నెల డిసెంబర్ 31 లాస్ట్ డేట్ ఉన్నది. మీకు ఎగ్జామ్ పెట్టడానికి కూడా ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఫిబ్రవరి టు ఏప్రిల్ 2026లో ఎగ్జామ్ పెడతామని ఒక టెంటేటివ్ డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 25,000 ఎబో పోస్టులు రావడం, 10th క్లాస్ అర్హతతో ఉండడం, దేశ రక్షణలో ఒక గొప్ప ఉద్యోగాల బోనాంజా అని చెప్పవచ్చు. దీనికోసం ఎవరైతే ప్రభుత్వ రంగంలో, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలని, అదేవిధంగా యూనిఫామ్ జాబ్ సంపాదించాలని ఎవరైతే ఆసక్తి ఉంటారో మీరు దీంట్లో ప్రయత్నం చేయండి. దీనికోసం ssc.gov.in అనేటువంటి వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంటాయి, చూసుకోండి. ఇలాంటి విలువైన ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్, like, share, comment from the Career Coach Dr. DP YouTube channel. I wish all the best to all the competitive aspirants. You are the future protectors of the country. So that I wish all the best. My inspiring soldier, army. Thank you so much.